ఏంటి గురుగారు ఇది పిట్ట ఇదేంటిది అది వేరుశనగ గానగాడిన తర్వాత వచ్చిన పిండి అండి. పిండి. ఓ ఇది పిండి అంటారు కదా. ఇది ఎరువులాగా వేస్తారు, ఎట్లా చేస్తారు దీన్ని? ఆవులకు వాటికి యూజ్ చేస్తారు. ఓ దీనికి కూడా వేస్తారు అంటే పొలాలకు కూడా. ఇగో కరెంట్ లేదు సార్. పర్లేదు, నో ప్రాబ్లమ్స్. ఇగో ఇక్కడ కుసుమ నూనెలు ఇక్కడే కుస్తవ నువ్వు ఏరైనా ఏరిజనక మొత్తం లైవ్ తోటి తీసేదన్నమాట. ప్రకృతి ప్రసాద్ గారు చేస్తున్న ప్రాజెక్ట్ ఇవన్నీ మీకు కరెంట్ లేదంటే ఆగింది చూడండి. నూనె మనం కొనే నూనె కూడా ప్రసాద్ గారు ప్రకృతి వనం ప్రసాద్ గారు చేసే నూనె అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎంత పద్ధతిగా ఎంత నీట్గా చూడండి. ఇదే గురుగారు, ఇదేనా వేరుశనగ నూనె? మీరు వర్క్ చేస్తుంటారు అనమాట. నూనె ఇది అంటే ఇక్కడ ఈ నూనె శనగ నూనె. ఓ అదే 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 నేను పెద్ద డిఫరెన్స్ ఉందా? సేమేనా? క్లాత్ అంటే అప్పుడప్పుడు పీరియాడికల్ గా వాష్ చేస్తుంటాం. ఓ సో ఇందులో పోసిన తర్వాత ఇట్లా డ్రాప్ డ్రాప్ గా వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసుకుని ఇట్లా పర్ఫెక్ట్ గా ఇది గ్రౌండ్ నట్. ఎస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడండి. నూనె కానీ ఎన్ని గానుగులు లైవ్ ఇది ఆయన పర్ఫెక్ట్ ఉండబట్టి ఆ ప్రొడక్ట్ అంత స్ట్రాంగ్ చెబుతున్నాడు అనమాట. నేను కొబ్బరి నూనె ఫేజ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో లీటర్లో ఇక్కడ ఈ రూమ్ లో రూమ్ హీటర్ ఇది కొబ్బరి నూనె ఇలా ఉంటుంది. కొబ్బరి నూనె ఫిల్టర్ అయిన తర్వాత అది కూడా క్లాత్ ఫిల్టర్. చూడండి కొబ్బరి నూనె మేము ఈ ప్రోడక్టే వాడతాము. మేము కుక్కడపల్లి షాప్ లో నుంచి ఈ ప్రాజెక్టే వాడతామండి. కొబ్బరి నూనె ఎంత లైవ్ గా వస్తుందో చూడండి అనమాట. అన్ని షాపులు ఇక్కడ నుంచి వెళ్తాయి కదా మనకి. అన్ని షాపులు ఇక్కడ నుంచే. ఇది మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. 70 ఎకరాల్లో ఎన్ని ప్రాజెక్టు రెడీ చేస్తున్నారు ప్రకృతి ప్రసాద్ గారు. ఈ మిషన్లు ఏంటి గురుగారు? ఈ మిషన్లు ఏంటి? అమ్మ సీనియర్ బంగారు తల్లి చూడు మిల్లెట్ చూడండి. మిల్లెట్ చెన్ని చూడు. ఇంత ప్రాజెక్ట్ ఏంటిది కదా ఇది? ఊదలా సామెర్ల ఇది నువ్వులు. చిన్న ఇక్కడ 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను మన డబ్బులు. అదేం తీసుకున్నావు నువ్వు మన అక్కడ? ఇగో చూడండి కందిపప్పు ఎంత పర్ఫెక్ట్ గా ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు ప్రకృతి ప్రసాద్ గారు. చూస్తుంటే ఇగో ఏం తయారు చేస్తున్నారు అంటే దీంట్లో పెడతానికి రాళ్ళా? ఏది వాటర్ అది క్యాన్స్ రెడీ చేయడానికి. చూడండి ఎన్ని మనం వాటర్ ఇదిగో ఈ తాగే వాటర్స్ ని మనం చూస్తుంటాం కదా. ఈ ఫిల్టర్ అయ్యి వచ్చే వాటర్ స్టోన్స్ అంత నీట్ గా కడిగి దానిలో వచ్చే తాగే వాటరే మనం తాగుతున్నాం అనమాట. మనం క్యాన్ లో వచ్చే తాగే అనమాట. ప్రసాద్ గారు చెబుతూ ఉండేవారు అనమాట. ఇదిగో క్యాన్స్ న్యాచురల్ గా స్టోన్స్ ఇవి. చూడు ఎంత పర్ఫెక్ట్ గా ఉందనేది. కోల్డ్ స్టోరేజ్ అంటే చూద్దాం. గట్టిగా మొత్తం పర్ఫెక్ట్ చెడిపోకుండా దీనిలో ఇస్తున్నారు. అద్భుతం అనమాట. కరెంట్ పోయింది. అద్భుతం అనమాట. చూడండి అంతంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ప్రసాద్ గారు. డిఫరెంట్ టెంపరేచర్స్. అదే అదే ఓకే ఓకే సూపర్. ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సార్. మొత్తం బిల్డింగ్ లో నుంచి వాటర్ ఓ ఆ పై నుంచి వచ్చాటి మనం ఫుల్ బిల్డింగ్ లాస్ట్ లో కలెక్ట్ చేస్తాం. ఓహో ఈరోజు ఒరే అద్భుతం చక్రాలు తయారు చేస్తున్నారు. మిల్లెట్ చక్రాలు అమ్మ. ఏం చక్రాలు దాన్ని ఏమంటారు? హిందీ వాళ్ళు తెలియదు. రోజు వెరైటీగా మనం తినే చక్రాలు మన షాప్లో ఉండే చక్రాలు ఇవన్నీ మిల్లెట్ తోటి చేసే అద్భుతమైన న్యాచురల్గా ప్రోడక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరేం తయారు చేస్తున్నారు? ఏంటమ్మా అది? నువ్వు సంపు ఉంది దీని కింద. ఇక్కడ 75 లీటర్లు పక్కన 75,000 నువ్వులేగా అమ్మాయి. నువ్వులతో జరుగుతున్నారు అన్నమాట. అన్ని ప్రోడక్ట్ చాలా నీట్గా చాలా చక్కగా తలకి వాళ్ళు పెట్టుకొని మీరు అట్టి తింటుంది త్రాయిలు. అంటాడు మా ఊర్లో మీరు, మీ ఊర్లో మేము ఉన్నాం. ఇప్పుడు మారాము. అవన్నీ తిరిగి చూస్తున్నావు. అవన్నీ తయారు చేసిన దాన్ని చూసి అద్భుతం. మొన్న అప్పుడు అంటున్నాడు ఇంత చూడలేదు. నీట్ గా చాలా పచ్చగా గ్రైండర్ గా. గేంద్ర అదిరిపోయింది గురుగారు. గేంద్ర బాగుంది.
చింతామణికి వెళ్తారా? చింతామణి చింతమంది కాదు సార్, తిరువణామలకి వెళ్తున్నారు. ఓ ఓకే ఓకే. పోతా పోతా రూట్ తర్వాత కలిసి వెళ్దాం వెళ్దాం అంటే వచ్చాం. చింతామణి 21వ తారీఖు గురుగారు ఆడే ఫంక్షన్ అది బాలయ్య అఖండ 2. ఆహా. అప్పుడు చూడాలి మరి చూద్దాం మరి మన 21వ తారీఖు మనం అక్కడ కలుద్దాం. ఫంక్షన్కి వెళ్ళి రావటం తెలుస్తుంది. మీరు ఉండండి, భోజనం చేయండి, వెళ్ళండి. నేను జడ్చర్లకు వచ్చా. అదే తెచ్చారులో జరుగుతుంది. భోజనం కలిగి మేము వెళ్తున్నాం, కొంచెం పని ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు వస్తాం అంటే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వస్తాం. సరే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే 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 గురుగారు, థ్యాంక్ యూ. బంగారాలు సార్ ఇక్కడ బాయిలర్ ఉంది. ఇక్కడ లెమన్ గ్రాస్ ఆయిల్, దవనం ఆయిల్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇది ఆఫ్రికాలో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అంటే లెమన్ గ్రాస్ ఆయిల్ లాంటి ప్రోడక్ట్ని తయారు చేయడానికి బాయిల్డ్ మొత్తం చేసే మిషన్స్ ఇవన్నీ. మేము ఇక్కడ ఒక మట్టి ఇల్లు కట్టాము, మడ్ హౌస్. దానికన్నా పెంకులు ఆడాము కాబట్టి అన్ని రెడ్డిగా ఉంది కలర్. అదే దాని పెంకులు వాడారా? ఏది లేకుండా గురుగారు పొలాలకు వెళ్ళారంట. పొలాలు వదిలేరా? ఎవరు వచ్చింది? ఎవరు మేడం వచ్చింది? ఎవరు వాళ్ళు వర్కర్స్. షాప్ ఇక్కడ కొట్టం ఉంది సార్, ఆవులు కొట్టం. ఇప్పుడు లేవు ఆవులు. పువ్వు అక్కడ ఎక్కడ ఉన్నాయి? అయ్యానా? అయ్యా అయ్యో అవి ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇక్కడ లైబ్రరీ ఉంది, మామిడి తోట. వస్తుందా ఇక్కడికి? ఏది లేని మనం ఏదైతే మనం ఫీల్ అనుకుంటున్నామో ఇక్కడ పేడ చేసిన తర్వాత కడుగుతాం. కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఇక్కడ బావిలో కట్టాలి. సో అవి పొలం ఎరువుగా, పొలంకి ఎరువుగా. ఎంత వర్కర్స్ ఉంటానికి వీళ్ళు హౌస్ ఇవి? కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు స్టాఫ్. ఎంపీ వాళ్ళు ఉన్నారు. మధ్యప్రదేశ్ వాళ్ళు. సో ఈ కడిగిన నీళ్ళు మొత్తం అక్కడ బావిలో కట్టాలి. అద్భుతమైన రెడ్, అంటే రెడ్ కాకుండా బ్లాక్ కాకుండా మధ్య రకమైన సాయిల్ అనమాట. మంచి గొప్ప సాయిల్ ఇది. చూడు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ లైబ్రరీ ఉంది, తర్వాత ఇక్కడ షటిల్ ఆడటానికి. గురుగారు లైబ్రరీ ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారు. ఈ బుక్స్ కొన్ని ఈయన కలెక్ట్ చేసిన బుక్స్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన బుక్స్, ఆయనకు వచ్చిన అవార్డులు ఇవన్నీ ఇక్కడ పెట్టారనమాట. అద్భుతం, అది పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. జిడ్డు కృష్ణమూర్తి గారు బుక్లు ఎక్కువగా ఉన్నాయా లైబ్రరీలో చదువుకుంటానికా? చెట్లు కూడా ఆడచ్చు, అమ్మాయి వస్తే చెట్లు ఆడచ్చు. అక్కడ ఉండాలి, అక్కడ ఇక్కడికి మ్యాంగో గార్డెన్ చూసి వెళ్ళిపోతాం. మొత్తం ఎన్ని ఎకరాలు సార్? మొత్తం ఇది 70 ఎకరాలు ఉంటా. 70 ఎకరాలు, 70 ఎకరాస్. ఇక్కడ వెంచర్ కడుతున్నారా? వెంచర్ వచ్చింది ఇక్కడ వేస్తున్నారా? పక్కన ముందు మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ అనే ఉండేది. స్పిన్నింగ్ మిల్ పక్కనే వెంచేస్తున్నారు. వాళ్ళు ఆవాస అని వెంచర్స్, వాళ్ళు ఇప్పుడు సైట్లు వేస్తున్నారు. ఫ్యామిలీ బెంగళూరులో ఉన్నారు. మీరు ఏం వర్క్ చేస్తారు? ఎలక్ట్రికల్ ఇంజనీర్గా అయ్యి రిటైర్డ్ అయ్యి ఈ ప్రాజెక్టు, ఈ వాతావరణం నచ్చి ఆయన వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు అనమాట. ఎందుకు ఒక మంచి దానికి ఆయన మనస్ఫూర్తిగా వర్క్ చేస్తున్నారు అనమాట. 1 year నుంచి వర్క్ చేస్తున్నారంట. ఐరన్ లేదు, అన్ని స్టెయిన్లెస్ స్టీల్, ఫుడ్ గ్రేడ్ SS304. వచ్చి చూసుకొని కొనుక్కుంటారు ప్రొడక్ట్ అన్ని. వచ్చి కూడా కొంతమంది చూసుకుంటారు, వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. ఆల్ ఓవర్ ఆంధ్ర డీలర్స్ ఉన్నారు. డీలర్స్ హైదరాబాద్ ఉన్నారు, తెలంగాణలో, బెంగళూరులో కూడా ఉన్నారు. చూడండి, చెరుకు ఆల్ ఓవర్ ఆంధ్ర ఉన్నారు. ఇక్కడ చెరుకు పండించి లైవ్గా చేస్తున్నది. ఇది మనం బెల్లం తయారు చేస్తున్నది. ఇవన్నీ కొన్ని ఇక్కడే తయారవుతుంది అనమాట. సూపర్. అటు వెళ్దాం. అక్కడికి ఇక్కడ 2 క్రషర్లు ఉన్నాయి. 2 కేసర్స్ అయ్యి. ఓ క్రషర్లో నుంచి పాలు పైపుల ద్వారా అక్కడికి వెళ్తుంది అనమాట. గుడ్. ఇంత లైవ్ ప్రోడక్ట్ అనమాట చేసేది. ఇంత మాధవ్ మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ తల్లి. రామలక్ష్మి
అప్పుడే సార్ కూడా వెళ్ళారు కొన్ని చూపిస్తాను వాళ్ళకి. అలాగా చెప్పారు వచ్చినారని. ఇక్కడ చూసుకుంటా తల్లి నువ్వు. ఇక్కడ చిక్కి రూమ్ లో ఉంటాం మామూలుగా. బెల్లం తయారవుతుంది. ఇప్పుడు రెడీ అవుతారు చెరుకు అది వచ్చి అక్కడ నుంచి పాలు వస్తుంది. మొదటి డ్రమ్ లో వస్తుంది. ఈ డ్రమ్ నుంచి దీనికి వస్తుంది. దీనికి ఇక్కడ మంట పెడతాము. బూడిదంతా కింద వెళ్తే అక్కడ కింద నుంచి లాక్కుంటాం బయట. ఈ పొగ వెళ్తుంది కదా, ఇట్లా వెళ్తుంది చిమ్నీలో. వెళ్ళినప్పుడు పొగలో ఉన్న హీట్ కూడా ఇది రికవర్ చేసుకుంటది. హీట్ రికవరీ సిస్టమ్. అంటే ఇక్కడ వేసేటప్పటికి అది వేడే ఉంటుంది. చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారు ఎంత అద్భుతంగా, అంత ప్రాడక్ట్ అంత న్యాచురల్ గా ప్రాడక్ట్ దొరుకుతుంది. ఏముండదు, మొత్తం పర్ఫెక్ట్, అన్ని పీస్ఫుల్ గా. మంటేసానికి పడుతుంది. కొంచెం టేస్ట్ చూడమంటున్నాడు. ఇదేంటి ఇది కొంచెం టేస్ట్ చూస్తున్నాం చూడండి. అరే టేస్ట్ ఇది బెల్లం సూపర్. అన్నపూర్ణ బెల్లం ఇచ్చారు, తిన్నాం. అమ్మాయి 2-3 రోజులు ఉంటానికి మంచి ప్లేస్ ఉంది. ఆవులు చూడండి, ఒంగోలు. దా బంగారాలు రండి. బాయ్ రండి అమ్మా బంగారాలు. నమస్కారాలు. అలా ఎలా చూస్తున్నాయి చూడు. చూడండి ఆవులు ఎంత పుష్టిగా పెంచుతున్నారు అనమాట, అద్భుతంగా. ఓ పెడతారట. ఆటి కొమ్మలేని ఇయ్యి కొట్టుకు చేస్తారు అనుకుంటా. కమాన్ రండి రండి కమాన్ రండి అంటే బలంగా ఉండేయో ఆవులు. ఇలా వెళ్దాం వచ్చి. ఇది మెయిన్ పంప్. ఇది ఇక్కడ నుంచి 70 ఎకరాలకి డిస్ట్రిబ్యూషన్ ఉంది. 70 ఎకరాలకి పైప్ లైన్లు ఉన్నాయి, వాల్వ్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఇది ఆవులది జీవామృతం చేసి దాన్ని మిక్స్ చేసి మొత్తం ఎరువులాగా పంపిస్తాం. ఎంత దూరం ఇది మనకి? అంత ముందు లేవు. మనం ట్రై కావాల్సిన వచ్చినప్పుడు టమాటా వేసారు. ఆ చెట్లు ఏమంటారు? ఆ ట్రీస్ ఏంటి గురు గారు? అవిసె చెట్లు అండి. అవిసె చెట్లు, మునగ చెట్లు ప్రాముఖ్యం ఏంటంటే అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ తీసుకుని ఆ చెట్టు వేర్ల ద్వారా నేలకు బంధిస్తుంది. నేల నుంచి వేరే చెట్లకి నైట్రోజన్ వెళ్తాయి. అవిసె చెట్లు, మునగ చెట్లకి ఈ ప్రత్యేకత ఉంది. అవి ఇచ్చేసి భూమికి ఎనర్జీ ఇస్తే అవి అన్ని వాటికి అన్ని ఉపయోగకరం. అదే బ్లాక్ రైస్ అది గురుగారు, బ్లాక్ రైస్ చూడండి. ఏదైతే నీ సొంత మాదిరా ఇది చూడండి. అదే మొత్తం మట్టితో కట్టింది హౌస్ ఇది. ఫైన్ సార్, టాప్ కూడా పెంకు దాంతో పెట్టే. ఓకే. మట్టి ముద్దలతో కట్టింది హౌస్ చూడండి. సార్ పర్సనల్ హౌస్ ఏంటిది? పైన ప్లాస్టింగ్ వచ్చి మళ్ళీ ఇది మట్టితో చేసింది. మట్టి సున్నం కలిపి చేసింది అనమాట. ఎవరికి సార్ ఉంటాను చేసారు, రెడీ అవుతున్నారండి. ఇంకా గెస్ట్ రూమ్ గాను, లేకపోతే ఇంకా మేడం సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఉంటానికని కరెక్ట్ బాగుంది, నీట్గా కూర్చో వరండా లాగా. సో ఇది నార్మల్. ఈ లోపలికి వెళ్ళొచ్చా? స్లైడింగ్ గుడ్. చూడండి ఇక్కడ అన్ని ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చిన్న బేబీ రెడీ చేయడానికి. తమ్ముడు కూడా ట్రైన్ ఎట్లా? తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చే తెలుగానా?
తెలుగు ఎక్కడి నుంచి వచ్చావు? ఓ అగ్రికల్చర్. ఓ ఇంటర్న్షిప్ కోసం వచ్చారా? ఓకే 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 ఓకే. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నావు మనం ఇక్కడ? 1 వీక్. ఎన్నాళ్ళు ఉంటున్నావు? 21 డేస్. ఇది అన్ని వేసేస్తాను సార్. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు. ఓ ఫ్యాషన్ ఫుడ్. అది ఫ్యాషన్ ఫుడ్ అని పైన చూడండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతమంది అలా వచ్చి ఉంటారు? కొంతమంది స్టే అవుతారు వచ్చి, స్టూడెంట్స్ వస్తుంటారు. వాళ్ళ ఫుడ్ అంతా ఇక్కడ మీరే రెడీ చేస్తారా? చేస్తాం. ఈయన మదనపల్లి కాబట్టి పొద్దున్న తినేస్తారు, మధ్యాహ్నం ఆయన తింట తింటారు, లేకపోతే ఇక్కడే తింటారు. ఇక్కడే వండి కూడా తింటారు. బయట నుంచి వస్తే ఇక్కడే రూమ్స్ లో ఉంటారు. ఇక్కడ ఇదే ఉన్నాయండి. సో టమాటాలు ఇవన్నీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తే మేడం వాళ్ళు చేసిన సూచన సంతకం పెడతారు వీళ్ళు. 21 days ఫాలో అయ్యారు వీళ్ళు. దాని తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఓహో. చూడండి ఎంతోమంది స్టూడెంట్స్ కూడా వచ్చి దీన్ని అసలు ఎలా పండించాలి, ఎలా చెట్లు నాటాలి, ఎట్లా వీటిలో ఫ్రూట్స్ తీయాలి అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా ఇక్కడ అన్ని కుర్రోళ్ళు యూత్ కూడా ఇంటర్న్షిప్ లాగా ఒక 21 days కోర్స్ లాగా తీస్తున్నారు అనమాట ప్రసాద్ గారు దీని నుంచి. అంటే యూత్ను కూడా గ్రోత్ చేస్తున్నారు. స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో గుడ్. చూడు ఈ కాయ చూడు, దీన్ని ఏమంటారు? ప్యాషన్ ఫుడ్. ప్యాషన్ ఫుడ్ అంట చూడండి. సూపర్. అలాగా ఇగో కొత్తగా తయారు చేసి రెడీ చేస్తున్నారు అనమాట. ఇక బొప్పాయి. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచే ఎదురుదాలు మేడం. 2 గ్లాసులు కూడా తాగుతున్నాం. ఏ తమ్ముడికి ఒక గ్లాస్ ఏంటి? మనం నువ్వే సీను ఇద్దరు. అబ్బా మధ్యాహ్నం మనకు ఫుడ్ కూడా అవసరం లేదు, కడుపు నిండిపోయింది. ఎంపీ ఇండోర్ అంట. ఎంపీ ఇండోరా? ఒక అక్కడి నుంచి వచ్చాడంట. వీళ్ళు డాడీ సార్ ప్రకృతి ప్రసాద్ గారు ఫ్రెండ్ అంట. ఇక్కడ ట్రైనింగ్ వచ్చే 20 days ఇక్కడ అబ్జర్వేషన్ చేసుకొని ఇక్కడ ఏమేమి చేస్తారు. 1 year ఉంటాడంట. 1 year ఇక్కడ ఉన్నాడా? మొత్తం పాడేటిని ఎలా నేర్చుకుని వెళ్ళి వాళ్ళు ఫామ్లో రెడీ చేయడానికి కోసం, అంటే ఈ మంచిని 10 మందికి స్ప్రెడ్ చేయడానికి కోసం ప్రసాద్ గారు దాన్ని ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అనమాట. అర్థం అవుతుంది నాకు. ఇది అద్భుతమైన న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి 10 మంది అందరూ ఉండి ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరిక. రాసి తీసుకుందాం, బండి తీసుకొచ్చేసి